శ్రీగంగా నీలాంటి మనసీయవే జన్మంతా నీ బాట నడిపించవే. హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనము శ్రీశైలంలోని మోస్ట్ అండర్ రేటెడ్ అయిన ప్లేస్ని మనం కవర్ చేయబోతున్నాం. అదే సిద్ధారామప్ప కొలను. ప్రజెంట్ టైం వచ్చి మనకి 7 అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మార్నింగ్ టైం కాబట్టి ఇంకా ఆహ్లాదంగా ఉంది వాతావరణం అంతా. ఇలా మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ ద్వారా మనం వెళ్ళినప్పుడు మనకి చిన్న వాటర్ ఫాల్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనము వాటర్ ఫాల్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి విందాం. మీరు కూడా వినండి. ఏం స్వామి? ఈ గుహలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఓకే ఓకే, సరే స్వామి. వస్తా స్వామి, భక్తులు వస్తుంటారా ఇక్కడికి? భక్తులు వస్తుంటారా? తక్కువ. అందరూ మెయిన్ వచ్చి శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మాంబక దేవిని దర్శనం చేసుకుని అట్లా కట్టలేకపోతాం. మ్యాక్సిమం కొంత చాలా మంది తెలియదు. అందరు రారు. భగవంతుని అనుగ్రహాలు ఉంటేనే కిందికి సిద్ధరామ అనుగ్రహమే. కనబడుతున్నాయా అదే సిద్ధరామస్వామి పాదాలు. ఓకే, ఇట్లా అట్లా కింద మెట్టకుండా కింద పోయినామంటే గరుడ వాహనం పైన గంగమ్మ తల్లి కూర్చోంటారు. ఓకే, పోయి దర్శనం చేసుకోండి. ఓకే స్వామి. ఇలా స్టెప్స్ మార్గం ద్వారా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి మొదటగా సిద్ధారామప్ప స్వామి వారి పాదాలు మనకి దర్శనమిస్తాయి. మనకి పక్కన కనిపిస్తున్నదే లోయ. మన స్టెప్స్ మార్గం ద్వారా కిందకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నిరంతరం మనకి వాటర్ స్టెప్స్ మీద పడడం వల్ల స్టెప్స్ మనకి జారుతున్నాయి. ఫైనల్గా మనము కిందకు వచ్చాము. మనకి ఎదురు కనిపిస్తున్నదే సిద్ధారామప్ప స్వామి వారి పాదాలు. ఇలా మనము కొంచెం ముందుకు వెళ్తే గనక మనకి కళ్ళెదురుగా ఒక అద్భుతం మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి పైన స్వామివారు చెప్పినట్టు గరుడ వాహనం మీద గంగమ్మ తల్లి కూర్చొని ఉంటుంది. ఇక్కడ విగ్రహం మాత్రం కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా మాత్రం చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ టైం మీ శ్రీశైలం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దర్శించుకోండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ విజువల్ వండర్. ఈ వాటర్ ఫాల్స్ మనకి శ్రీశైలం గుడి దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, మరి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. ఈ వాటర్ ఫాల్స్ కిందకి ఎక్కడికి వెళ్తున్నాయో చూడడానికి అని చెప్పి మీకు చూపించడానికి ఇలా కొంచెం ముందుకు వెళ్ళాను. ఇక్కడ పక్కన చెట్టు కొమ్మ సహాయంతో మీకు ఎలా ఉందో చూపించాలని చాలా ట్రై చేశాను. మ్యాక్సిమం ట్రై చేశాను కానీ చెట్టు కొమ్మ ఇరిగిపోయేటట్టు ఉంది. మనకి ఎదురు కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ శివుని జటాజూటం నుంచి 2 పాయలుగా కిందకి జారుతున్నట్టు అనిపిస్తుంది. సమ్మర్లో ఇంత బ్యూటిఫుల్గా ఉంటే
రేపు రైనీ సీజన్లో మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మన ప్రజెంట్ కనిపిస్తున్న గుహలో కృష్ణుడు నాగుపాము మీద నిలబడినట్టు కనిపిస్తుంది. ఈ రాళ్ల మధ్యలో వచ్చే వాటర్ ఫాల్స్ని చిన్న పైపు ద్వారా అటాచ్ చేసి బయటకు వస్తున్నాయి. ఈ వాటర్ మనం తాగినా కానీ లేకుంటే మనం మీద పోసుకున్నా మంచి జరుగుద్దని ఇక్కడ భక్తుల నమ్మకం. నెక్స్ట్ టైం శ్రీశైలం ఎవరైనా వెళ్ళినట్లయితే ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ ప్రదేశాన్ని మాత్రం తప్పకుండా దర్శించుకోండి. చాలా మంచి అనుభూతి అయితే కలుగుద్ది. ఈ వీడియో ఎంతేనండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓం నమః శివాయ.